వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మనం వంకాయ బజ్జీ చేస్తున్నామండి. ఈ వంకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. శనగపిండి, కొత్తిమీర, కారము, ఉప్పు, వాము, తినే సోడా, జీలకర్ర, ధనియా పొడి, పసుపు అండి. ఇది చక్కగా ఈ వంకాయ మసాలా బజ్జీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ అంటే ఈవినింగ్ పూట చేసుకుంటే చక్కగా ఈ చలికాలంలో చాలా బాగుంటుందండి. 2 ఆనియన్స్ కూడా తీసుకున్నాము. నేను చక్కగా చూపిస్తాను స్టెప్ బై స్టెప్. మంచి టేస్ట్గా అండి. వంకాయ బజ్జీ ఎవరైనా చేస్తారండి, కానీ టేస్ట్గా ఎలా చేయాలి అన్నదే ఇంపార్టెంట్. చేసేద్దామా? పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాము. డీప్ ఫ్రై అంటే వంకాయ మునిగేంత వరకు కావాల్సిన ఆయిల్ కూడా మనం పెట్టుకున్నాం. ఈ వంకాయ బజ్జీకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కనుక, చూడండి, వంకాయకి తడి లేకుండా చూసుకోవాలండి. వంకాయకి తడి ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. చాలా ముఖ్యమైన విషయం అండి. చూడండి, ఈ నూనె కాగేలోపు మన పిండి ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఉప్పు అండి, తర్వాత దాంట్లో కొద్దిగా వాము, తర్వాత పసుపు, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా తినే సోడా. నూనె కొద్ది కాగాలంటే గుర్తుపెట్టుకోండి, వంకాయలు వేస్తాం కదా. కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలుపుకుందామండి. ఆ థిక్నెస్ ఎంత వస్తుందో చూడండి, అది ఇంపార్టెంట్. చూడండి, పిండి ఏంటంటే మనం ఆ పొజిషన్లో కలుపుకుందాం. చూడండి, అర్థమైంది కదా. ఒకసారి అలా అన్నమాట, ఆ థిక్నెస్ ఉండాలి. చూడండి, ఇప్పుడు 80% నూనె కాగింది. ఇప్పుడు ఏంటంటే వంకాయల మధ్యలో ఘాటు పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం ఘాటు? దాంట్లో ఏమన్నా కానీ కుచ్చులు అలాంటివి ఏమన్నా ఉంటే తీసేయడానికి ఘాటు పెడుతున్నామండి. అలాగే వంకాయలు కూడా ఏంటంటే ఎప్పుడు కూడా ఘాటు పెట్టి అంటే పొయ్యగానే వెంటనే మనం వండేసుకోవాలి. తెలుసు కదా మీకు. అందుకని ఏంటంటే పిండి రెడీ చేసుకున్నాము, ఆయిల్ కాగింది. ఆ తర్వాత ఏం చేస్తున్నాము, మనము వంకాయల్ని మనం కట్ చేసుకున్నాం. చూడండి, జస్ట్ మీ ముందే కట్ చేశాను. ఒకటి బాగాలేదు లోపల చూస్తే, అది తీసేసాను. ఇప్పుడు నిదానంగా నూనె కాగుందని జాగ్రత్త అండి, నిదానంగా ఒక్కొక్కటి వేసుకోండి. అలా బాండి పట్టకపోతే 2 సార్లైనా వేసుకోండి. చూడండి, అలా వంకాయలు ఆ కలర్లో అలా ఫ్రై అవ్వగానే తీసి ఓ పక్కన ఓ ప్లేట్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. చూడండి, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వంకాయ ఉంది కదా, దాన్ని అలాగా ఆ శనగపిండిలోకి అలా ముంచి నిదానంగా చక్కగా విదిలించండి. చూడండి, ఆ పిండి అనేది మనం అలా గట్టిగా థిక్గా చేయటం వల్ల పర్ఫెక్ట్గా దానికి వచ్చిందనమాట. లూజ్గా చేసామనుకోండి బాండీలో ఉన్నంతా కూడా పాడైపోద్ది. 1 నిమిషం అయిపోయిన తర్వాత లైట్గా కదిలించండి. కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేస్తామండి. ఎప్పుడైనా సరే బజ్జీ 2 సార్లు వేయాలి, తెలుసు కదా. నెక్స్ట్ ఇంకొక వాయి కూడా వేద్దాం. చూడండి, 2వ వాయి కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే 2వ వాయి పక్కన పెట్టి మనం మొదటి వాయి వేసుకున్నాం కదా, అవి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేద్దామండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఈ వంకాయ బజ్జీ. చూడండి, వంకాయలన్నీ మొత్తం ఫ్రై చేస్తున్నాం కదా చక్కగా. ఇప్పుడు ఆ ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్లో కారం ఎందుకు వేస్తున్నాం? మనం వంకాయలో కూడా ఎక్కడ కారం లేదు కాబట్టి ఇప్పుడు కారం వేస్తాం. దాంట్లో కొద్దిగా ఉప్పు అండి, చూడండి, ధనియా పొడి, నెక్స్ట్ వచ్చేసి జీరా పొడి, ఇప్పుడు కొత్తిమీర. చూడండి, నిమ్మకాయ ఏంటంటే కొద్దిగా ఒక చుక్క ఎక్కువ పడితేనే ఆ టేస్ట్ వస్తుంది. ఎందుకంటే కారము, ఉప్పు, ఆ నిమ్మకాయ కలిసినప్పుడు ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందండి. చక్కగా పిండి వేసుకోండి, కలుపుకొని ఇప్పుడు చక్కగా దాంట్లో చూడండి వంకాయని ఇప్పుడు చక్కగా మధ్యకి ఘాటు పెట్టేసుకుందాము. చూడండి, మనం బాగా ధనియా పొడి, జీరా పొడి అన్నీ వేసుకున్నాం కదా. దాంట్లో ఆనియన్స్ బాగా చక్కగా దాంట్లో కుక్ చేసామనుకోండి, ఇక మనం సూపర్ టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా అన్నింటిలో కూడా చక్కగా ఘాటు పెట్టి చేసేసుకోండి. చూడండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము మీకు ఇస్తున్నందుకు మీరు కనీసం షేర్ చేయటం, ఒక లైక్ చేయటం, ఈ 2 కదా మేము అడిగింది. అంతేనా?
అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొంతమంది ఏంటంటే మాకు కొన్ని రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నారు కానీ మాకు రావట్లేదండి అని చెప్పి చెప్తున్నారండి. సో బహుశా మీ అందరూ కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంటారండి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడే చక్కగా పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంది. ఓకేనా? చూడండి చక్కగా అలా అన్నిటికీ పెట్టుకొని నేను మీకు చెప్తుంటేనే చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. అంత టేస్ట్గా ఉంటాయండి. ఇది చెయ్యండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? థ్యాంక్స్ చెప్తుంది మీ 64 Arts.